వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు కాలర్ నెక్ డ్రెస్ ఫ్రంట్ డిజైన్ చూపిస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం నెక్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నేను ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టాను డిజైన్ కోసము. ఇది కొత్త వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందండి. మామూలు ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైతే ఈ వీడియో చూడనక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఇది. సో నేను కొత్తగా టైలరింగ్ చేస్తున్న వాళ్ళకి మటుకు ఈ వీడియో చేస్తున్నాను. ఇలా కుట్టేసుకోండి మన నెక్. ఆ తర్వాత చూడండి, ఈ విధంగా సెట్ చేసుకున్నాక సెంటర్లో మనము కటింగ్ చేసేసుకోవాలి. అంటే మనకు నెక్ ఈజీగా తిరిగేదానికి అనమాట. జాగ్రత్తగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న కట్ ఇవ్వండి సెంటర్లో. ఇప్పుడు మనం దీన్ని తిప్పేసుకుందాము. సేమ్ యాజ్ యూజువల్ ఇలానే చేయండి. ఈ విధంగా మనము తిప్పుకున్న తర్వాత పైన కుట్టు వేసుకోవాలి. క్లాత్ మరి సాగదీయకుండా కరెక్ట్గా వచ్చేట్టు కుట్టండి ఫ్రెండ్స్. ఇది వర్క్ టాప్ కాబట్టి మాకు పూసలు అవి అడ్డొస్తున్నాయి, సో అందుకని ఇవి తీసేస్తున్నాను నేను. సో ఈ విధంగా కుట్టుకుందాం మనము. మళ్ళీ ఇలా తిప్పేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకుందాము. ఇలాగ పై వరకు వచ్చేయాలి మన కుట్ అనేది. చూసారు కదా, మనకు నీట్గా వచ్చేసింది. సో ఇప్పుడు మనము జాయిన్ చేసేసుకుందాము క్లాత్ని, నెక్ క్లాత్ని. చూడండి, ఈ విధంగా కుట్టేసుకుందాం మన టాప్ మొత్తము. సో చూసారు కదా, ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది ఫ్రంట్ అనేది. ఇప్పుడు మనం దీనికి డిజైన్ అనేది పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఈ సైజులో ఒక 2.5 ఇంచ్ ఇదే సేమ్ సైజులో మనము ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకుందాము, పీసెస్. సేమ్ ఇలానే కొన్ని కట్ చేసేసుకోండి. ఆ తర్వాత సేమ్ సైజు రావాలి మనకు. నెక్స్ట్ మనము ఆ క్లాత్లో మనము ఈ బాల్స్ ఉంటాయి కదండి, ఆ బాల్స్ చుట్టుకొని ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. అది ఒక్కొక్కటిగా పెట్టి మనం కుట్టు వేసుకుందాం. థర్మల్ బాల్స్ ఉంటాయి కదా, అవి పెడితే మనకు కరెక్ట్గా అంటే బాల్స్ అనేవి మనకు ఒకే మాదిరిగా వస్తాయి. లేదంటే ఒకటి చిన్న పెద్దది రాకుండా మనం చూసుకోవాలి. ఫినిషింగ్ అనేది మనకు నీట్గా వస్తుంది. చూడండి, సెంటర్లో ఉందో ఈ విధంగా మనము బాల్ పెట్టి చుట్టూ వేసుకోవాలి. దారం పెట్టి ఇలా కట్టేసుకోవాలి మనము. ఇదే విధంగా అన్నీ మనం రెడీ చేసుకొని ఇలా కట్ చేసేసుకొని మనం నీట్గా ఇలా కుట్టు వేసేసుకుందాము. సో ఇలా లైన్గా మనము ఆ బాల్స్ అనేవి పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి.
సో ఇప్పుడు మనం దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి లాగా ఒక పీస్ రెడీ చేసుకుందాము. చూడండి, ఇదే విధంగా మీరు ఒక క్లాత్ తీసుకొని ఇలా కుట్టుకోండి. నేను ఇది పైన పట్టి కోసం స్టిచ్ చేస్తున్నాను. ఇదే ఒక 1 ఇంచ్ వెడల్పుతో మనము ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ 1 ఇంచ్ రావాలి మనకు. ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ మనం ఫోల్డ్ ఇలా ఈ విధంగా ఇటుపక్క చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కుట్టు వేసేసుకోండి ఫ్రెండ్స్. సెంటర్లో కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి పై వైపున ఈ విధంగా మనము పెట్టుకోవాలి. కరెక్ట్ లెంత్ చూసుకోండి ఒకసారి మీరు. ఈ విధంగా పెట్టి పై వైపున అంటే ఖర్చు మనకు లోపల ఇదంతా కవర్ అయ్యే విధంగా మనము పై వైపున ఈ విధంగా పెట్టి కుట్టు వేసేసుకోవాలి. చూడండి, చివరన మనకు నీట్గా లోపల వైపుది ఏమీ కనిపించకుండా ఫినిషింగ్ అనేది మనకు పై పీస్ పెట్టి కుట్టినప్పుడే వస్తుంది. కింద కొంచెం ఫోల్డ్ ఈ విధంగా సమోసా లాగా 2 వైపులా ఫోల్డ్ చేసి మనము ఒక డిజైన్ మాదిరిగా మనము ఈ విధంగా చూడండి సేమ్ ఇంకో కుట్టు వేసేసుకోవాలి పైన. అండ్ ఈ షేప్లో మనము 2 వైపులా ఫోల్డింగ్ వచ్చే విధంగా మనము కుట్టు వేసుకోవాలి. ముడతలు లేకుండా మనము చూడండి చక్కగా జరుపుకుంటూ కుడితే మనకు ముడతలు అనేవి రావు మెయిన్గా.